తినేటప్పుడు ఎట్లున్నా క్లీన్ చేసేటప్పుడు మాత్రం తల తిరిగిపోద్దనమాట. వాసనకి క్లీన్ చేయాలి అన్న దానికి. అండ్ ఇదైతే బోటి. దీన్ని క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అండి. గంట పడతది. ఫస్ట్ తీసుకురాగానే వేడి నీళ్ళలో వేసి, ఒక ఉడుకొచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి, వేడి మీద ఉన్నప్పుడే ఒక చాకుతో గీరేస్తే మొత్తం గూడా దీనిపైన ఉన్న ఈ డాట్స్ కనిపిస్తున్నాయి గదా! అది మొత్తం దీని మీద నిండిపోయి ఉంటదనమాట. దాన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫస్టు. ఇది క్లీన్ చేసేటప్పుడు లైట్‌గా కళ్ళలో తిరిగి కింద పడిపోయిన ఫీలింగ్ వస్తదనమాట. అండ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, పసుపేసి నీట్‌గా ఒక్కటికి 4 సార్లు కడిగేసుకున్న తర్వాత కుక్కర్‌లో వేసి, ఉప్పు వేసి, మూత పెట్టి 4 విజిల్స్ పెట్టాలి. ఇందులో నీళ్లు సెపరేట్‌గా ఏం పోయాల్సిన పని లేదండి. ఇందులో ఉన్న నీళ్ళతోటే అది ఉడికిపోతది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయిన తర్వాత పసుపు, కొత్తిమీర వేసి, ఇది వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న బోటీని వేసి మంచిగా మగ్గించేసేయండి. ఒకటి, 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలా, ధనియా పొడి వగైరా అవన్నీ వేసుకొని మంచిగా మగ్గించేసుకోండి. మీకు ఫ్రైలాగా కావాలి అనుకుంటే ఇక్కడికి స్టవ్ కట్టేసేయొచ్చు. లేదు అనుకుంటే ఒక చిన్న టమాటోని కట్ చేసి ఇందులో వేసుకొని, ఆ టమాటో కూడా మగ్గిపోయేంత వరకు ఉంచేసి, ఫైనల్‌గా కొత్తిమీర చల్లి దింపేసుకుంటే మన బోటి కర్రీ రెడీ అనమాట. చాలా అంటే చాలా బావుంటది. రైస్, చపాతీలోకి బావుంటది. డైరెక్ట్ గూడా సాంబార్ పెట్టేసుకొని ఫ్రైలాగా పెట్టేసుకొని తినొచ్చనమాట. సైడ్ డిష్ లాగా. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.